అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చికెన్ కీమా బ్రెడ్ పకోడాని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలుదామా. ముందుగా మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలను ఫైన్గా కట్ చేసి వేసుకోవాలి. దానిలో 3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి. అది కొంచెం సాటే అయ్యాక మరీ ఎర్రగా అవ్వకూడదు. దానిలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కీమాను వేసి మనం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం, మిరియాల పౌడర్ ఓ 1/2 టీ స్పూన్ పాటు, తర్వాత పెరి పెరి మసాలాను కూడా ఓ 1/2 టీ స్పూన్ పాటు వేసుకుంటే ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం చికెన్ని ఉడికించుకోవాలి. చూసారా చికెన్ అనేది ఎలా ఉడికిపోయిందో? మనకి తొందరగానే చికెన్ ఉడికిపోతుంది, ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత దాన్ని బాగా దగ్గరగా చేసుకొని నీరు అంతా ఇంకిపోయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలాను లాస్ట్లో వేసుకొని 1/2 టీ స్పూన్ పాటు, 1/2 టీ స్పూన్ పాటు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని అందులో ఫ్రెష్ క్రీమ్ని ఓ 4 టీ స్పూన్ పాటు వేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది, మనకి క్రీమీ స్ట్రక్చర్ అన్నది వస్తుంది. తర్వాత అందులో అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకొని దించుకోవాలి. దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం డిప్ చేసుకోవడానికి 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, మిరియాల పౌడర్, ఉప్పు వేసి పల్చగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని సైడ్స్ అన్నది కట్ చేసుకొని తీసేసుకోవాలి. దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్లా వాడుకోవచ్చు. ఇలా మనం బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా పక్కన పెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కైమాలో పచ్చి ఉల్లిపాయలను ఒకటి ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. దీనివల్ల మనం తిన్నప్పుడు ఆ ఉల్లిపాయ క్రంచినెస్ అన్నది మనకి తగులుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మనం బ్రెడ్ క్రమ్స్ని తయారు చేయడానికి మనం సైడ్స్ కట్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫుల్ బ్రెడ్నే తీసుకోవాలి, లేదా కట్ చేసుకున్న బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. నేను ఫుల్ బ్రెడ్ని తీసుకున్నాను. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కీమాను పెట్టుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ పైన పెట్టుకొని మధ్యకి ట్రయాంగిల్లా కట్ చేసుకొని తర్వాత దీన్ని మనం పల్చటి బ్యాటర్ తయారు చేసి పెట్టుకున్న మైదా బ్యాటర్లో వేసి డిప్ చేసుకొని తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలాగా వీడియోలో చూపిన విధంగా బాగా అంటేలాగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పాటు పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి సెట్ అవుతుంది. అలా అప్పటికప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఆయిల్ అనేది పీల్చేస్తుంది. కాబట్టి మనం 15 నిమిషాల పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ కీమా బ్రెడ్ పకోడా రెడీ. మేము సండే ఇలా బయటికి టూర్కి వెళ్ళాము, సన్రే రిసార్ట్ అని. అది కూడా మీతో షేర్ చేద్దామని ఈ వీడియోలో యాడ్ చేశాను. చూసారా, ఇది తగరపోసర దగ్గర మనకి దగ్గరలోనే ఉంటుంది. మేము ఇలా 2 కార్లో బయలుదేరాము. ఇలా పచ్చటి వాతావరణంలో ఇలా జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఉదయం 6:30కి బయలుదేరితే సాయంత్రం మళ్ళీ 8 o'clockకి రిటర్న్ వచ్చాం. ఇది 1 డే ట్రిప్ అన్నమాట. ఇది రిసార్ట్స్ అన్నవి అన్నీ కూడా సిటీకి దూరంగా ఉంటాయి కాబట్టి మనకి రిలాక్స్ అన్నది అనిపిస్తుంది. ఇలా అందరూ పాటలు వింటూ ఎంజాయ్ చేసుకుంటూ 1.5 అవర్ పాటు జర్నీ చేసాం. కానీ అందరితో కలిసి వెళ్ళాం కాబట్టి అంత మాకు జర్నీ అన్నది తెలియలేదు. ఇదే మాకు సన్రే రిసార్ట్స్. మనకి స్టార్టింగ్లోనే
లుక్ అన్నది చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మాకు రెసార్ట్స్ వాళ్ళ వెహికల్లో మాకు లోపలికి తీసుకుని వెళ్తారు. ఇది రెసార్ట్ ఎంట్రన్స్ అన్నమాట, అంటే లోపల వైపు. ఎంట్రన్స్ చూపించాను కదా ఇందాక, ఇది లోపల వైపు. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇలా మేము రెసార్ట్ వాళ్ళు ఇచ్చిన ఇలా వెహికల్లోనే మేము అందరం కూర్చొని లోపలికి తీసుకుని అక్కడి నుంచి 5 to 8 minutes ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు ఇలాగే తీసుకుని వెళ్తారు. చూసారు కదా, ఈ జర్నీ అనేది చాలా థ్రిల్గా ఉంది. ఇలా చూసుకుంటూ మొక్కల్ని ఎంజాయ్ చేసుకుంటూ రెసార్ట్ వైపు బయలుదేరాము. ఈ అట్మాస్ఫియర్ అనేది మాకు బాగా నచ్చింది. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్లో అరేంజ్ చేశారు. ఇదో మేము ఇప్పుడు దగ్గరలో వస్తాం. రెసార్ట్ అన్నది వచ్చేసింది. 5 to 8 minutes ఉంటుంది. చూసారు కదా, ఇలా మీరు 2 బండ్లు సరిపోయామన్నమాట మేమందరం. ఇది రెసార్ట్లో లోపల వైపు ఎంట్రన్స్. మొత్తం ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగుంది. తర్వాత దీని కంటిన్యూస్ వేరే వీడియోలో షేర్ చేస్తాను. అంతే. మీకు నా వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.